ప్రేమ ఈ ఒక్క మాట కోసం యువతి యువకులు తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. అబ్బాయి మోసం చేశాడని అమ్మాయో, లేక అమ్మాయి మోసం చేసిందని అబ్బాయో ఇక ఆత్మహత్యలు చేసుకోవడం, లేదా తాము ప్రేమించిన వ్యక్తులను హత్యలు చేయడం. ఇటు తమ జీవితం పాడు చేసుకుంటూ, అటు మరొకరి జీవితాన్ని ఛిద్రం చేస్తూ కన్నవాళ్లకు సైతం కడుపు కోత మిగులుస్తున్నారు కొంతమంది ప్రేమికులు. ప్రేమ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే, కానీ ప్రేమే జీవితం కాదు. ఈ విషయం యువత అర్థం చేసుకుంటే మన సమాజంలో ప్రేమ పేరుతో ఎలాంటి ఘోరాలు జరగవు. ఇక అప్పటి వరకు మనం అలాంటి ఘోరాలు వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. ప్రేమించిన యువతి హ్యాండ్ ఇచ్చిందని ఓ యువకుడు తన ప్రాణం తీసుకున్నాడు. ఆమె వేరొకరిని పెళ్లి చేసుకోవడాన్ని తట్టుకోలేకపోయాడు. సెల్ఫీ వీడియో తీసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటకు చెందిన దారా ముగిలి రాజేశ్వరి దంపతుల కొడుకు దారా ఎల్లేష్ జమ్మికుంటలో ఇంటర్ చదివే టైంలో వరలక్ష్మి అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు కొన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నాక వరలక్ష్మి ఎల్లేష్ను దూరం పెడుతూ వచ్చింది. ఆమె తన బావను వివాహం చేసుకోవడంతో ఎల్లేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దాంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఎల్లేష్ ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసి జరిగిందంతా అందులో వివరించాడు. వరలక్ష్మి తల్లి వల్లే తనను ఆమె దూరం పెట్టిందని ఆరోపించాడు. నేను చెప్పేది ఒక్కటి మాత్రం, నా ఒక్కటే కోరికనే, దాన్ని మాత్రం ఎట్టి చేసైనా మన భూమి జాగాల అమ్మాయినా దాన్ని వదలకుర్రి. అది ఒక్కటే కోరిక, అంతమించి ఏం లేదు. అది పెళ్ళి చేసుకున్నది వాళ్ళ బావతోని. వాళ్ళ బావ నెంబర్ హరీషానికి పెట్టిన, హరీషాడు కూడా చెప్తాడు. దాంట్లో ప్రతి ఒక్క రికార్డు ఉన్నది, రికార్డు ఇన్న పెట్టుర్రి అందరికీ, సరేనా? అంతే నా కోరిక. అన్నీ దాంట్లో ప్రతి ఒక్క రికార్డు ఉన్నాయి అమ్మ. వాళ్ళు నమ్మిచ్చినాయి అన్నీ ఉన్నాయి, వాళ్ళ అమ్మ మాట్లాడినాయి, వాళ్ళ అన్న మాట్లాడినాయి అన్నీ ఉన్నాయి, అన్నీనే పెట్టుర్రి. అమ్మ నేను చనిపోయి కారణం వరలక్ష్మి, వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్న అంటే పాపం ఏం చేయలే. వాళ్ళ అన్న ఇప్పటికి కూడా మంచిగా మాట్లాడతాను. నాకే వరలక్ష్మిను వాళ్ళ అమ్మ మస్తు గేమ్ ఆడారు. నేను వాళ్ళ ఇంటికి పోయినా, అది నా ఇంటికి వచ్చింది. ఒకసారి ప్రెగ్నెంట్ అయితే కూడా మిస్ అయ్యి తీపిచ్చుకున్నాం. అది ఎవరికి తెలియదు. కాకపోతే ఇప్పుడు వాళ్ళ అమ్మకి ఏంటంటే నేను పని చేస్తలేనని, మా ఊర్లోకి వెళ్ళి ఎవరో ఇంటికన్నా తిరుగుతాండ అది ఇది అని చెప్పిర్రట. అందుకనే ఇప్పుడు టైం మీద నేను అవసరం లేదని ఏమైనా నొల్లీలు పెట్టించింది వాళ్ళ అమ్మ. నేను చచ్చిపోతానా? వరలక్ష్మిని తన శవం వద్దకు తీసుకురావాలని ఎల్లేష్ ఆ సెల్ఫీ వీడియోలో కోరాడు. సెల్ఫీ వీడియో తీసిన తర్వాత ఎల్లేష్ జమ్మికుంట రైల్వే స్టేషన్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మా వాళ్ళు మాత్రం వాళ్ళ ఇంటి ముంగటనే ఇర్రి. నాది ఒక్క కోరిక ఇది ఒక్కటే, వరలక్ష్మి అనే అమ్మాయిని అస్సలు మాత్రం ఇచ్చిపెట్టకుర్రి. వాళ్ళు వచ్చేదాకా మాత్రం నా శవం తీయకుర్రి. వాళ్ళ మీద కేసు పెట్టుర్రి. అన్ని మీడియాకి రావాలి. చేసుకున్న వాని బావగానికి కూడా తెలవాలి. అది నాతో ఎన్ని సంవత్సరాలు తిరిగింది, అది వానికి కూడా తెలుసు. అయినా ఆ పిచ్చకుంట్ల లంజోడికి వేసుకున్నాడు, వాడు ఎట్లా వేసుకున్నాడు ఏమో కానీ. అది వచ్చేదాకా మాత్రం నా శవం తీయకు. వాళ్ళ ఇంటికాడ మంచిరాలు ఇవ్వు. నీకు హరీషాన్ దగ్గర నెంబర్ ఉన్నది వాంది, వాళ్ళ అమ్మ నెంబర్, వాళ్ళ అన్న నెంబర్ అందరి పంపుతా. హైదరాబాద్ గణేష్ నగర్ రోడ్ నెంబర్ 2 ఉంటారు. కమాండ్ నుంచి వెళ్ళిపోతే వస్తుంది. మళ్ళీ పోతే వాళ్ళ బావ మంచిరాలట. ఆ నెంబర్ హరీషాన్ పెట్టిన, అంత అడ్రస్ తెలియకపోతే వాళ్ళ అమ్మల అక్కను అడిగి తెలుసుకోర్రి. ఆ కావ్య నెంబర్ పెట్టిన, ఆ కావ్యలో తెలుసు. దానికి సెల్లు కొనిచ్చింది కూడా నేనే. ఆ సెల్లు పట్టుకొని పోయింది. మీకు కావాలంటే ఆ షేర్ చేస్తా, ఆ లొకేషన్ బట్టి అయినా దాన్ని దొరకబట్టి నా శివన్ కాడికి తీసుకురాలి. దాన్ని మాత్రం వదిలేకూడదు. కొడుకు మృతితో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎల్లేష్ తల్లి రాజేశ్వరి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.